వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిరియాల చారుకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక టీ స్పూన్ మిరియాలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మసాలాని తయారు చేసుకుందాం. ఇవన్నీ కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి. రోటిలో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది, కానీ నేను మిక్సీలో వేస్తున్నానండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇలా రసం తీసుకొని దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత వేసుకోవాలండి. తిరగమాతలో ఇలా ఆవాలు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీనిలోకి టమాటా ముక్కలు యాడ్ చేయాలండి. ఒక టమాటా అయితే సరిపోతుంది పెద్దది. టమాటా ముక్కలు దీనిలోకి యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చింతపండు వాటరు దీనిలోకి యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దీంతోపాటు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పొడి కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. పొడి కూడా దీనిలో యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని అలాగే దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర ఇలా కాడలతోనే వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఒక పొంగు వచ్చేంత వరకు ఈ చారుని మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు రసం ఇలా ఉడుకుతున్నాయి కదండి, ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు దీనిలోకి సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. దీనిలోకి కారం యాడ్ చేయాల్సిన పని లేదు, మనం మిరియాలు వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత చారుని ఆఫ్ చేసేసుకోవాలండి. ఒక పొంగు వచ్చినాకే ఆఫ్ చేయాలి, ఇంకా అంతకన్నా ఎక్కువ మరిగిస్తే చారు టేస్ట్ మారిపోతుంది. అంతేనండి, వెరీ టేస్టీ, హెల్దీ, సింపుల్గా మిరియాల చారు రెడీ అయిపోయినాయి. ఇవి చలికాలంలో చాలా మంచిదండి. దగ్గు, జలుబు అవి చాలా వస్తూ ఉంటాయి కదా. ఈ చారు కనుక మనం తాగితే దగ్గు, జలుబు అంతా తగ్గిపోతుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.